ఒక దొంగ తన మంచితనాన్ని ఎదవతనాన్ని మంచితనంగా ఇలా కన్ఫ్యూజన్గా చేసిన దొంగతనం ఏంటి అన్నదే ఈ వీడియో. మామూలుగా దొంగలు వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతారు. అడ్డంగా ఎవరైనా వస్తే వాళ్ళని లేపేస్తారు, గాయపరుస్తారు. నేను చెప్పబోతున్న ఈ వీడియోలో ఏం జరిగిందో చూడండి. ఓ షాపింగ్ మాల్ దగ్గర ఓ కారు ఆగి ఉంది. చాలాసేపటి నుంచి ఆ కారు ఎక్కడి మూవ్ అవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఆ కారు మాదే అనే విధంగా పక్కన ఎవ్వరూ లేరు. ఆ కారు మీదే కన్నేశాడు ఈ దొంగ. తన మ్యాజిక్ ఉపయోగించి ఫేక్ కీస్ ఉపయోగించి కార్ డోర్ ఓపెన్ చేశాడు. లోపల కూర్చోగానే కారులో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి కాదు, బుజ్జి పాప. ఓ చిట్టి పాప కనపడగానే ఏమనుకున్నాడో ఏమో ఆ పాపను ఎత్తుకొని షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు. హూ ఇస్ దిస్ బేబీ అన్నాడు. మా అమ్మాయే అని ఇద్దరు వచ్చారు పేరెంట్స్. అప్పుడు పాపని చేతికి ఇచ్చేసి, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను, ఎవరు కారు దగ్గర రావట్లేదు. పాప ఒక్కతే కారులో ఉంది, ఇలా వదిలేస్తే ఎలా? పాపకి ఏమైనా జరిగితే ఎలా అంటూ బూతులు తిట్టాడు. తిట్టేసి బేబీని వాళ్ళకి ఇచ్చేసి ఇక హాయిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజానికి ఏంటంటే, దొంగతనానికి వచ్చిన దొంగ ఆ బేబీని కూడా తీసుకుపోతే ఆ బేబీ ఏడుస్తుంది, దొరికిపోతాడు. లేదా ఏ పాలో పట్టించినా పాల కోసం బయటికి రావాలి, బయటకు వచ్చినా దొరికిపోతాడు. పాప ఏడిస్తే దొరికిపోతాడు. అందుకే దొంగలకి చిన్నపిల్లలుంటే లేనిపోని తలనొప్పులు. అందుకే పాపని బుద్ధిగా పేరెంట్స్కి అప్పచెప్పి అలా చాలాసేపు కారులో పెడితే నాకు దొంగతనానికి ఇబ్బంది అవుతుందని సింబాలిక్గా చెప్పి పేరెంట్స్కి బేబీని ఇచ్చేసి హాయిగా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఇన్సిడెంట్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే, ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.